గట్టిగా చదవడంతో సార్కు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చి వారందరికీ మార్గదర్శనం చేసినందుకు పురస్కార స్వీకర్తని సత్కరించినందుకు డాక్టర్ నందేవి సిద్ధారెడ్డి గారికి నెల్లూరు ఫౌండేషన్ శ్రీమతి శ్రీ నెల్లూరు అనసూయమ్మ లక్ష్మారావు కళాపీఠం వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటుంది. నమస్కారం. ఈ యొక్క చక్కటి కార్యక్రమం సమాజాన్ని మరొక దిశలో తీసుకుపోయేటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పెద్దలు రవీంద్రరావు గారు, వారి శ్రీమతిని ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క వేదిక పైన వచ్చినటువంటి ఆసక్తులైనటువంటి మహనీయులు బహుశా ఒక్కొక్క పేరు చలిస్తే మనకు ఒక శక్తి వస్తుందా అనిపిస్తుంది. ఈ యొక్క వేదిక వారు మాట్లాడినట్టు సిద్ధారెడ్డి గారు మాట్లాడిన తర్వాత అంటే ప్రపంచం అనేది ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తుంది. ఇఫ్ యువర్ రిసెప్టివ్, నేనే నాకే అనేటువంటి ఎప్పుడైతే వస్తుందో నువ్వేం నేర్చుకోవాలనేటువంటి సదుద్దేశం ఉంటే అక్కడ ఏదో ఒకటి సూక్ష్మంగా మనకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ స్థూలంగా కనిపించింది నాకు ఈరోజు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నందిని సిద్ధారెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, గడ్డవ సమ్మయ్య నాకు సోదరు లాంటి ఇలాంటి వారు, సమ్మయ్య గారు, పద్మశ్రీ గ్రహీత, ఇంత మనిషిగా ఉండేటటువంటి అవకాశం నాకు లేదు. మనిషిగా ఉండడానికి వీళ్ళ భాగవతాలు, చిందు భాగవతాలు చాలా పనిచేస్తాయి. చిందుల హంస గడ్డం సమ్మయ్య గారు హృదయపూర్వకంగా వారికి అభినందిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నమస్తే. నేను వెళ్తే నన్ను తప్పుగా భావించకండి. నేను మరో ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గవర్నర్లు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి రవీంద్రరావు గారు అతిథి సత్కారం చేస్తారు. ధన్యవాదాలు సమ్మయ్య గారు. వారికి పద్మశ్రీ ఎందుకు ఇచ్చారో మనకి ఇంకా ప్రత్యక్షంగా అర్థమవుతుంది. కాబట్టి జానపద కళారూపాన్ని బతికించడం లోపల తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ కళారూపాల లోపల విశిష్టమైనటువంటి ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ అని ఆయన కృష్ణుడి పాత్ర వేస్తాడు. మా మామగారి శిష్యుడు. అంటే గొప్ప అని చెప్పుకోవట్లేదు, మాకు భోజనం పెట్టిన విద్య ఏదైనా ఉందంటే ఆ హార్మోనియం, మా బ్యాక్గ్రౌండ్ అది. మా మామగారు హార్మోనిస్టు, ఇంకో మామగారు కవి డాక్టర్ ఎల్లాప్రగడ రామకృష్ణారావు గారు, సార్కు బాగా పరిచయం. ఇంకో మామగారు డబ్బింగ్ ఆర్టిస్ట్, మొత్తం పాటలు పాడతారు. ఆ విద్య అంటే మా ఇంట్లో విలువైన వస్తువు ఏది, మాకు మా మామగారు ఇచ్చిన ఆస్తి ఏది అంటే హార్మోనియం పెట్టి. దాన్ని మేము చాలా అపూర్వంగా చూసుకుంటాం. చక్కటి గానాన్ని వినిపించారు. తర్వాత ఈ జిల్లా కవుల సంఘం అధ్యక్షులు మరియు ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్ గారు వెంకటరెడ్డి గారు, మరియు ఆయన డిగ్రీలు ఇస్తున్నట్టే మాటలు కాదు, జీల్ అందరూ ఉంటారు. అన్నీ చేయాలి, అన్నీ మాట్లాడాలి, కానీ వీలు కూడా ఉండాలి. వీలు రెండు కలిస్తేనే ఆ సక్సెస్ అనేది అవుతుంది. చాలా ఇన్స్పైరింగ్ సార్, మీరు ఎడ్యుకేషన్లో అన్ని డిగ్రీలు పొందడం. తర్వాత రంగయ్య గారు విద్యాశాఖలో, యాదాద్రి భువనగిరి విద్యాశాఖలో ఏ కార్యక్రమం జరిగినా కూడా